కేంద్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసి గ్రామీణ ప్రాంత రూపురేఖలు మార్చడమే చంద్రబాబు లక్ష్యమని మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు అన్నారు. శనివారం సాయంత్రం గ్రామీణ మండలం రాగోలు పంచాయతీ బావాజీపేట చెరువు వద్ద శ్రీర రమణయ్య, చిట్టి మోహన్, గేదెల శ్యామ్, బలగా వెంగళరావు ఆధ్వర్యంలో ఉపాధి వేతనదారులతో మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు మాట్లాడారు. అనంతరం గూడెం పంచాయతీ, చంద్రయ్యపేట, రామదాసుపేట గ్రామాల్లో బగ్గు నలమహారాజు, కరగాన సంతోష్, కొయ్యాన రమణ, కింజారపు రాజారావు, చెల్లా రాజు, బగ్గు రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగలం, బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని గొండు శంకర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల్లో మీ యొక్క ఓటు ముద్రను 2 సైకిళ్ళ మీద వేసి అఖండ విజయాన్ని మనకి ఇవ్వాలి. మనం ఆ రోజు మీరు ఈ ఇద్దరిని గెలిపించుకుంటే ఈ 5 సంవత్సరాలు మీ సేవ చేయడానికే, మీ అభివృద్ధి చేయడానికే, మీ ఇల్లు బాగు చేయడానికే నిరంతరము పనిచేస్తానని మీకు సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ.